ఇందులో నెయ్యి వేస్తున్నానండి నేను. ఆ మాత్రం నెయ్యి అలా వేసి చక్కగా బాబోయ్ ఈ చిప్పకారం తింటుంటే ఉంటుందండి. చూడండి, ఇప్పుడు స్క్రీన్ షాట్ తీయచ్చు. వీడియో వచ్చేసి మన గిన్నె ముద్దలు ఎంత బాగుంటాయో. ఈ చిప్పలో కారపొడి తయారు చేసుకోండి. ఈ చిప్ప కారపొడి అసలు రిచ్ అంత బాగుందన్నమాట. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైడి టీవీ వెజ్ ఫుడ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మాకు సంగీత గారి మదర్ అనమాట, నేను అమ్మ అంటాను. అమ్మగారు వచ్చేసి నాకు వాళ్ళ ఇంటి కరివేపాకు తీసుకొచ్చి ఇచ్చారు చాలా. సో కరివేపాకు అసలు మీరు అవతల వీడియోలో ఉండి స్మెల్ని ఆస్వాదించలేకపోతున్నారేమో, బట్ కానీ రూమ్ అంతా కూడా కరివేపాకు స్మెల్ అలా వచ్చేస్తుంది, అరోమా అంత బాగుంది. సో అందుకని ఈరోజు నేను కరివేపాకు కారపొడి చేయబోతున్నాను. అందుకు గాను కరివేపాకు తీసుకున్నాను. ఒక్కొక్క ఐటెం మీకు వేసి చూపించబోతున్నానండి, చూసేయండి. సో ముందుగా పెనం పెట్టుకున్నాను. పెనంలో శుభ్రంగా కడిగానండి, ఆరబెట్టుకోలేదు కరివేపాకు. వాటిని నేను డ్రైగా కొంచెం వేయించుకుంటున్నాను. అంటే దీంట్లో ఉన్న తడి అంతా పోయేలాగా చూసుకుంటున్నాను అనమాట. కరివేపాకు కారపొడి చాలా కమ్మగా ఉంటుందండి. ఎంత బాగుంటుందండి అంత బాగుంటుంది. ఇడ్లీలో కానివ్వండి, రైస్లో కానీ చాలా బాగుంటుంది కరివేపాకు కారపొడి. బట్ మంచిది కూడా, అది మీ అందరికీ తెలిసే ఉండొచ్చు మేబీ. సో దీన్ని కొంచెం మనం వేగనిద్దాం. సుయ్యి అని ఉంది. ఇతనంతా పోయేంత వరకు చక్కగా వేగనిద్దామండి, ఒక 2 minutes. చూసారా, మంచిగా వేగిపోయాయి అనమాట. తడి అనేది ఎక్కడ కూడా మనకి లేదు. ఇదంతా కూడా లో ఫ్లేమ్ మీద చేసుకోవాలి మనం, ఓకేనండి. లో ఫ్లేమ్ మీద ఇలా చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. సో అదే కడాయిలో మీరు నెయ్యి వేసుకుంటారా లేకపోతే ఆయిల్ వేసుకుంటారా అనేది మీ ఇష్టం, మీ చాయిస్ అది. కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ తగ్గించేసుకోండి. మొత్తం మినపగుండ్లు ఒక 2 స్పూన్లు మినపగుండ్లు వేయండి. పొట్టు మినపప్పు ఉన్నా పర్వాలేదు, వేసుకేసుకోండి, బాగుంటుంది. 2 స్పూన్ల పుట్నాలు వేసుకోండి. ఈ పుట్నాలు ఎక్కువ తింటారంటే ఎక్కువ. స్టవ్ అంతా తగ్గించుకోండి, అస్సలు ఎక్కువ మంట ఉండకూడదు. జీలకర్ర 1 స్పూన్ వేసేసుకోండి. గుమాయిస్తుందండి బాబు, ఎంత బాగుంటుందో. అండ్ అలాగే తాలింపు గింజలు అన్నీ కలిసి ఉంటాయి, ఆవాలు జీలకర్ర, అదొకటి వేసుకోండి. ఇప్పుడు వీటిని వేపుకొని, ఎండుమిరపకాయలు తేజాయి కాకుండా మామూలు లేవు ఉండాలి కదా. కనపడకుండానా? ఎండుమిరపకాయలు చాలా కొన్ని వేస్తున్నాను. ఎందుకు వేస్తున్నాను అనేది మీకు వీడియో చూస్తుంటే ఖచ్చితంగా అర్థమవుద్ది, ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి. కమ్మటి అరోమా అండి, ఆ మినపప్పు వేగుతుంటే ఎంత మంచి సువాసన వస్తుందో అసలు.
సో ఇది కొంచెం ఇది ఆల్రెడీ చల్లారనివ్వాలండి. మనకి ఇట్లా చేయి పట్టుకుంటే వేడి లేకుండా చూసుకోండి. మనం గ్రైండ్ చేసుకోవాలి కదా అందుకని. నుంచి లేదా గత సంవత్సరం నుంచి లేదు అంటే బాగా అటుపక్క మారుతున్నాయని జరుపుతున్నా. ఓకే స్టవ్ ఆఫ్ చేసుకున్నానమ్మా. ఇతరంగా వీటిని కూడా మనం ఇంట్లో వేసేసుకుంటాం. వెల్లుల్లిపాయలు ఒక 10. కూర కారం రెగ్యులర్గా మీరు కూరలో వేసుకునే రెగ్యులర్ కారం. అలాగే చాత్రం కోసం చిటికెడు పసుపు. కొంచెం వేడిగా ఉంటాయి కదా, ఈ వేడి మీద వేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం స్టవ్ మీద వేసామనుకో మంట మీద మారిపోతూ ఉంటుంది, కారం ఘాటంతా వెళ్ళిపోద్ది. సో ఈ వేడి మీద చాలు, కారం వెంటనే మనకి ఇదైపోద్ది అనమాట. సో వీటిని మనం ఇప్పుడు ఒక్కసారి మిక్సీ పట్టేద్దాం. ఒకవేళ మీరు పొడికారం వేయకూడదు అనుకుంటే ఎండుమిరపకాయలతో చేసుకోవచ్చు. బట్ కానీ ఈ పొడికారం వేసుకుంటే ఆ ఎల్లిపాయలు తగిలితే ఆ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పేసి పొడికారం వేయడం జరుగుతుంది అనమాట మనకి. ఓకేనా అండి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేద్దాం. కూరల కంటే కొంచెం సాల్ట్ ఎక్కువగా వేసుకోవాలి, కారపొడి కదా, అన్నంలో మనం పల్చగా కలుపుకొని తింటాం కాబట్టి. పదండి ముందుకి మిక్సీ పట్టుకు వద్దాం. సో ఈరోజైతే కారపొడి కదా, చూడండి. మీకు డౌట్ రాలేదా? మీరు గమనించండి ఒకటి మాత్రాన, కారపొడి చాలామంది చేస్తారు, కరివేపాకు కారపొడి. గమనించాల్సిన విషయం ఏంటంటే కారపొడి చాలామందికి డార్క్ కలర్గా నల్లగా వస్తూ ఉంటుంది. మరి నేను చేసిన కారపొడి చాలా గ్రీన్గా వచ్చింది. చూడండి, కనిపిస్తుంది దాంట్లో గ్రీన్ కలర్లో, చూసావా? గ్రీన్ కలర్లో వస్తుంది. ఎందుకు గ్రీన్ కలర్లో వచ్చిందంటే విధానం, వేయించే విధానంలో నేను డ్రైగా వేయించడంతో పాటు దాంట్లో కొన్ని వేడి తగిలితే చాలు ఆకులకి, మరీ నల్లగా వేయకూడదండి. అక్కడే మీకు కరివేపాకు కారపొడి కలర్ అంతా మారిపోతుంది. అండ్ అలాగే ఏదైతే మనం మినపప్పు వాడతామో మినపగుండ్లు, కొందరు పొట్టు మినపప్పు వేస్తారు నల్లది, దానివల్ల కూడా కలర్ మారచ్చు. కానీ గ్రీన్ కలర్గా రావాలి, కరివేపాకు ఫ్లేవరే రావాలంటే మీరు ఇలా చేసుకుంటేనే చాలా బాగా వస్తుంది. ఎంత బాగుంటుందంటే అన్డౌటెడ్లీ బాగుంటుంది. ఈరోజు మా 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 సిస్టర్ గీతాకి అన్నం ముద్ద పెట్టాను, ఎందుకంటే తను శనివారం ఒక్క పొద్దు ఉంటుంది అనమాట. మళ్ళీ ఒక ముద్ద పెడితే మళ్ళీ అక్కడితో అయిపోద్ది. అందుకని మా సంగీతకి పెడతాను. మళ్ళీ నెయ్యి తీసుకొచ్చి ఎంత ఇచ్చావు నెయ్యి, నువ్వు తినవు కదా నా కోసమేనా. ఓకే, సో దీన్ని ఒక ఫస్ట్ ఒక బౌల్లో వేద్దాము. మా ఇంట్లో అన్ని బౌల్ దొరికితే ఇక్కడ బౌల్ దొరకట్లే, చిప్పలేద్దామా? ఓ రామకంద్, ఇది మంచిదేనా? సరిపోదా? చిప్పలో కీరా పచ్చడి అమ్మ, ఇది కూడా వద్దు. దాన్ని పాడు చేసా, దీన్ని పాడు చేసి ఇప్పుడు నేను. సో దీంట్లో పెట్టి చూద్దాం. ఇక్కడ వీడియో కోసం కదా, మంచిగా అందంగా వేయాలి. आ गया, मेरे को फोन आ गया. మధుగాడు ఓకే, ఇదంతా దీంట్లో ఫస్ట్ వేసాక మీకు చూపిస్తా, ఆగండి. సోదనుకుంటారు ఏంటో, ఎంతసేపు వేస్తావయ్యా బాబు అని. కొబ్బరి చిప్పని కూడా భలే తయారు చేస్తున్నారు కదా.
సాగరని. నేను కూడా ఆన్లోనే ఉన్నాను. మే జారాయి. మా వెంకట గారు లేరు, బోరుగా ఉంది. ఆయన ఎక్కడికి వెళ్ళాడో వచ్చాక అడగండి మీరు. బాగుందా తల్లి? ఒక ఆఫర్ వచ్చిందండి మన షార్ట్ ఫిల్మ్ చూసి, అందుకని షూట్ కోసం వెళ్ళారు. అలా అని చెప్పమన్నారు. చూడు ఎంత బాగుంది దగ్గర నుంచి కదా. కొబ్బరి చిప్పను ఒకటిసారి ఫోటో తీసుకోవాలబ్బా. చిప్పలో ఏంటి అది, చిప్పలో కూర అంటే ఏదో ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఒకప్పుడు కుండలలో మట్టి గిన్నెలలో పాత్రలో వండితే తక్కువ అంట, ఇప్పుడు అది రిచ్ రిచ్. కుండ విలువ పెరిగిపోయింది. వావ్, భలే ఉంది కదా చూడటానికి. వీడియో స్క్రీన్ షాట్ తీస్తున్నావా? ఆఫ్ చేసి ఫోటో తీవా. ఇప్పుడు మనం కారపొడిని మంచిగా వేసుకొని ఇలాగా ప్లేట్ ఫోటో దింపవా. ఇందులో నెయ్యి వేస్తున్నానండి నేను. ఆ మాత్రం నెయ్యి అలా వేసి చక్కగా బాబోయ్ ఈ చిప్పకారం తింటుంటే ఉంటుందండి. చూడండి, ఇప్పుడు స్క్రీన్ షాట్ తీయచ్చు. వీడియో వచ్చేసి మన గీత తీస్తుందండి. ఎందుకమ్మా రోజా కంపల్సరీ రోజు అన్నయ్య దగ్గర నువ్వేగా తినేది ఫస్ట్ ముద్ద. నిన్నైతే ఘోరం కదా, నిన్ను పస్తులు పెట్టారు. చూడ ఎంత బాగుంది అసలు. అలా ఒక్క ముద్ద అలా నోట్లో పెట్టుకున్నా చాలా అనిపించేస్తుంది అసలు. మా యోధ ఏమంటుంది తెలుసా, అన్నం కలుగుతుంది. పెట్టండి డాడీ, ఎంతసేపు కలుగుతా, నోరు ఊడుతా. ఇది నేను ఎవరి దగ్గర నేర్చుకున్నా అంటే, ఇట్లా మాకు జ్వాలక్క అని ఉండేది. జ్వాలక్క అయితే అన్నం కలుపుతూ ఉండేది. గంట సేపటి పెట్టిద్దాం ముద్ద. అసలు అయితే నోట్లోంచి నీళ్ళు ఊరిపోయాయి. పెట్టక్క అనేవాడిని నేను. మళ్ళీ మా అక్క పెడుతుంది అన్నం ముద్దలు, ఎంత బాగుంటాయో. బాగుందా? సో ఫస్ట్ మా సంగీతకి పెట్టబోతున్నాను. తినమ్మా, ఎలా ఉంది చెప్పు. అంటే కరివేపాకు ఫ్లేవర్ ఇంకా ఈ పప్పుల ఫ్లేవర్ అన్ని మిక్స్ అయ్యి ఊరికి కరివేపాకు పొడి నేను ఒకసారి టేస్ట్ చేసినానండి, సెకండ్ టైం. దాని మీద ఇంప్రెషన్ పోయింది. ఇప్పుడు చాలా బాగుంది. అది కరివేపాకు ఫ్లేవర్ పోయేలాగా వేయించుకోకూడదు అసలు, మెయిన్ ఆ వేయించి దగ్గరే ఉంటుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. తినలేదా ఇంకా? మాడిపోయిన స్మెల్ వస్తుంది వెనకాల కెమెరా ముందు నుంచి. అద్భుతంగా ఉందండి, ఎంత బాగుంది. నోట్లో పెట్టుకుని ఇటు ఇటు నీళ్ళు ఇలా ఊరాయి, అంత జివ్వు మంది ప్రాణం. ఎంత బాగుంది. తప్పకుండా మీరు ఈ చిప్పలో కారపొడి తయారు చేసుకోండి. ఈ చిప్ప కారపొడి అసలు రిచ్, అంత బాగుందన్నమాట. ఆహా, పొడి అంత ఇట్లా తినేబుద్ధి అంత బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తుండండి. అలాగే మా గీత గారు, సంగీత గారు చేసే వీడియోస్, హౌస్ హస్బెండ్ గారు చేసే వీడియోస్, వంట వీడియోస్ చూడాలనుకుంటే
వైడిటీవీ తెలుగు కుకింగ్ ఛానల్ అని ఉందండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా వారి వీడియోస్ అక్కడ ఉంటాయి, చూడండి. థ్యాంక్ యూ.